యావత్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజానికానికి ధూమ్ధామ్ ముచ్చట్ల తరపున తెలియజేయనది ఏమనగా ఇక మీ కోపం తీర్చుకునే యాళ్ళొచ్చేసింది. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ముఖ్యమంత్రికి ఎరక చేసే జిమ్మెదారి మీ మీద పడ్డది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక మీ కాడ ఓట్ల జాతర షురు అయిందహో. వచ్చే నెల 11వ తారీఖు నాడే జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి ఓట్లహో. కావున తామెల్లరూ మీ ఓటు హక్కు వాడుకొని సర్కారు వారి పనితీరు ఎట్లున్నది, బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, తెలంగాణ జనం ఏమనుకుంటుర్రు, రైతుల మనసులో ఏమున్నది, ఇవన్నీ ఓటుతోనే జవాబు చెప్పాలి. మరి ఈ ముచ్చట్నే చెప్పుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ అంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాల దిక్కే చూస్తుంది. రైతులు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆటో డ్రైవర్లు, సర్కార్ కొలువులు చేసేటోళ్ళు, చేసి దిగిపోయినోళ్ళు, కార్మికులు, కూలీలు, ఇకలాంగులు, ముసలోళ్ళు, చదువుకునే పిల్లగాండ్లు, బస్తీ జనాలు, ఇట్లా ప్రతి ఒక్కరు జూబ్లీ హిల్స్ జనాల చేతిలో ఉన్న అతేరా మీద నమ్మకం పెట్టుకున్నారు. గదేరోళ్ళ ఓటు అనే ఆయుధం మీద తెలంగాణ జనం మనసులో ఉన్నమాట, వాళ్ళ ఆలోచన జూబ్లీ హిల్స్ జనాలు సర్కారుకు అర్థమయ్యేటట్టు చెప్పాలని గట్టిగా కోరుకుంటారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసిండు కదా, ఇక ఈడ ఉప ఎన్నికలు పెడతారు. వచ్చే నెల 11వ తారీఖు నాడే ఈడ ఓట్లుంటాయి. 14వ తారీఖు నాడు ఎవరు గెలిచిర్రో ఎవరు ఓడిపోయిర్రో తెలిపోతుంది. జూబ్లీ హిల్స్ లా మాగంటి సునీతక్కను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ గీవు పార్టీలు మాత్రం ఇప్పటిదాకా ఎవరిని నిలబెట్టలే. ఎవరిని నిలబెట్టాలి అనుకుంటా ఇంకా దేవులాడుతూనే ఉన్నారు. క్యాండిడేట్లు దొరుకుతలేరా, లేకుంటే దొరికినా మేం పోటీ చేయం, ఓట్లకు పోతే జనం గెదిమే తట్టున్నారని అనుకుంటురా మనకు తెలియదు. క్యాండిడేట్ ను నిలబెట్టుట్లనే కాదు, ప్రచారంలో కూడా బీఆర్ఎస్ ముంగటున్నదల్లా. నిజం చెప్తున్నా, జూబ్లీ హిల్స్ లా ఈసారి కూడా కారు పార్టీ జోరు చూయించుడు ఖాయంగా కొడుతుందోళ్ళ. లెక్కకైతే ఉప ఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్న పార్టీ గెలుతుంది. కానీ ఈ తాప కథ తిర్రమరైతుంది. అధికారంలో ఉన్న పార్టీకి బుద్ధి చెప్పేదందుకు మాగంటి గోపీనాథ్ షేర్ చేసిన సాయాన్ని అది పెట్టుకొని మరి ఓట్లకు ముంగడ పడుతున్నట్ట ఇక్కడ జనాలు. అగు చూడురి, ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ మాగంటి సునీత గారే. ఎందుకంటే ఇప్పుడు మాగంటి గోపన్న గారు చేసిన ఎవరు మర్చిపోరు ప్రజలు కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించుకుంటారు 100%. అది కాంగ్రెస్ ఏం బాగాలేదన్న, మళ్ళీ మన బీఆర్ఎస్ రావాలి, మన జూబ్లీస్లో మాగంటి సునీత గారు రావాలి. ఖచ్చితంగా వస్తేనే మళ్ళీ మనకి మంచి పథకాలు కానీ అన్నీ బాగుంటాయి. కేసీఆర్ని రప్పియాలి, ఈసారి ఆ లేవంతుని గెలిపియొద్దు. వద్దొద్దు లేవంతు ఏంది, దందలు లేవు, వ్యాపారాలు లేవు, ఏమో గిరాకులు లేవు, ఏమొస్తున్నాయని ఆ కేసీఆర్ని గెలిపిస్తే అందరం మంచిగా అవుతాం. ఎవరికన్నా మనకు మంచిగా చేసేటోళ్ళకి వేయాలి. హామీలండి ఏం వేసిన ఇంతవరకు లేడీస్కి ఇస్తా అన్నారు 2500, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇల్లు ఇస్తా అన్నారు, ఇది ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వలేదు. మాగంటి గారు బాగా చేశారు, మాగంటి గోపీనాథ్. ఓకే, ఆయన పర్లేదు, వాళ్ళ వైఫ్ ఇద్దరు ఒకటే కదా, గెలుస్తారు. కేఆర్ఎస్ఏ గెలుస్తారు. కాంగ్రెస్ ఏం చేయదు, అది వేస్ట్. ఖాళీ మాటలు ఏమనంటే భయపట్టించడం, కేసులు పెట్టడం, అంతే, ఇంకేం లేదు. అదే ఉన్నాయి. టీఆర్ఎస్ఏ ఏమున్నా ప్రజలకంటే ఇక వాళ్ళే చేయగలుగుతారు, ఎవరు చేయలేరు. నా బీజేపీ చేయదు, కాంగ్రెస్ చేయదు, వేస్ట్. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలోనే బాగుపడ్డది. జూబ్లీ హిల్స్ జనాలే కాదోల్లా, అసలు రాష్ట్రం అంతటా ఇప్పుడు ఇదే కథ ఉన్నది. మాకే గనక జూబ్లీ హిల్స్ లో ఓటున్నా, మా కాడ మళ్ళీ ఎలక్షన్లు నడిచినా కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో రేవంత్ సార్కు కండ్లకు గట్టినట్టు చూయించేటోళ్ళు షెయి పార్టీకి బుద్ధి చెప్పేటోళ్ళం అని అంటుర్రు. అసలు ఈ 2 ఏళ్లల్లా మన తెలంగాణ ఎట్లా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం మనం అందరం. రైతులు రోడ్ల మీద పడ్డారు. అందుకే రైతులు కూడా జూబ్లీ హిల్స్కి వచ్చి ఈ చెయ్యిపాటి కోట ఎయ్యద్దు అని ప్రచారం చేతరట్నోళ్ళ. ఇక పట్నంలో హైడ్రా బుల్డోజర్లు గరీబోళ్ళని ఎట్లా గోసవుచ్చుకునే చూసినాం మనం. హైడ్రా పేరు చెప్పి ఇండ్లు లేకుండా చేసింది. అగో గా కోపం కూడా పట్నం జనము తీర్చుకునే పండ్ల పడ్డరోళ్ళ. ఇక 2 ఏళ్ల ముంగటి వరకు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది. ఈ కరెంటును చూసి కూడా ఓట్లేస్తారట. మొన్నటి వరదలకు పట్నం ఎట్లా మునిగిందో లోకమంతా చూసింది. ఆ వరదలు ఆగం చేసిన నాడే షెయి పార్టీ కూడా అండ్లనే కొట్టుకపోయిందని అంటురు.
ఇక కొత్త కంపెనీల సంగతి పక్కకు పెట్టు, పట్నం నుంచి ఉన్న కంపెనీలు పోయినాయి. ఇట్లా ఒకటా రెండా షేపాటి పాలనలా హైదరాబాద్ పట్నం ఎంత తన్లాడిందో, తెలంగాణ జనం ఎంత రంది పెట్టుకున్నారో చెప్పుకుంటూ పోతే ఇదోడువని ముచ్చట. అందుకే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలు ఈ ఉప ఎన్నికలల్లా తెలంగాణ గుండె సప్పును, తెలంగాణ గోసను సర్కారుకు సురుకులు పెట్టి మరి సమజేతట్టు ఎత్తరట్నుల్లా.